బీజం ఇలా వాడదాం, ఈ బీజం ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఎంత గొప్ప వ్యక్తులు అన్న. నిజంగా ప్రామిస్ చెప్తున్నా, నువ్వు మంచి మనసుతో ఏదైనా పని చేస్తే ఇలాంటి మంచి మనసులే తోడవుతావు. ఎస్కే బాజీ గారు నేను అడుగుతున్న ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా ఆయనకి ఎంత లేదన్నా మినిమం ఒక 50 సినిమాలు బుక్ అవుతాయి. 100%. ఎంత మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. మాటలు తక్కువ, పని ఎక్కువ. మీరు మ్యూజిక్ విన్నారు, టీజర్లో చూస్తారు, అది ఎలా అనిపించింది నీకు? సూపర్ అనిపించింది. నేను చెప్పా కదా, స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది నాకు. అనిరుద్ధి గారు ఎలా ఇచ్చాడో అలా ఇచ్చాడు. నాకు మినీ అనిరుద్ధి ఎవరంటే ఎస్కే బాజీ గారు అని చెప్పుకుంటా. ఆయన ఈ సినిమానే కాదండి, నా మా ఊరి సినిమాకి ఆయనే ఇచ్చాడు, ఈ సినిమాకి ఇచ్చాడు. నేను ఫర్దర్గా ఏదైనా సినిమాలు చేసినా అంటే నా డైరెక్షన్లో ఓన్ అండ్ ఓన్లీ ఎస్కే బాజీ గారితో తప్ప నేను ఎవరితో ముందుకెళ్ళను. అలాగే రాంబాబు ఘోషాల్ గారు తప్ప ఎవరితో ముందుకెళ్ళను. వీళ్ళిద్దరితో ముందుకెళ్తాను. అలాగే దీంట్లో చిత్తూరు చిన్నదానాన్ని మన రాయలసీమలో జానపద గీతం ఉంటుంది, చాలా ఫేమస్. అది చాలామంది యూట్యూబ్లో పెట్టుకున్నారు. అక్కడ ఆ సాంగ్ విని మా నాన్నకు భజన అంటే, భజన కల్చర్ అంటే బాగా ఇష్టం. మా రాయలసీమ బాగా ఇష్టం అది ఆ సాంగ్. ఎందుకంటే భజన మేము కూడా నేర్చుకున్నాం గజపూజలో. అక్కడ ఆ పాట రాసింది ఎవరు అని ఎంక్వైరీ చేస్తే మన నరసింహులు గారు మైదుగూరు దగ్గర ఆయన పిలుచుకొని పాడించిన తర్వాత ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. మట్టిలో మాణిక్యం చాలా బాగా పాడారు. అలాగే నల్గొండ గద్దర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇలా పాడండి అంటే ఆయన వచ్చి పాడి సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఒక ప్రాణం అన్న మాకి. ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేశారు. పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే అంతటి గొప్ప వాళ్ళని ఎప్పుడు చూడలేదు. నా నందమూరి హరి గారు ఎడిటరు, ఆయన ఎంత మంచివారంటే అసలు ఒక 600 సినిమాలు ఎడిటింగ్ చేసి ఉంటారు. తెలుసు. ఎన్టీఆర్ సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సార్ సినిమాలు ఎన్ని చేశారు. అసలు సింహరాశి కావచ్చు, గోరింటా కావచ్చు, అన్ని సక్సెస్ సినిమాలు ఆయన ఎడిటింగ్ చేశారు. అంత గొప్ప వ్యక్తి నేను ఎక్కడ చూడలేదన్న. వెళ్ళిన తర్వాత నేను గురుగారు అని పిలుస్తాను. చాలా ఆడుకుంటా పాడుకుంటా ఎడిటింగ్ చేశాము. ఆయన కళ్ళల్లో ఆనందము. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చేర్చుకున్నారు వాళ్ళు. సో నా జర్నీలు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. నేను గురువారికి ఎంతో రుణపడి ఉంటాను, ఎస్కే బాజీ గారికి ఎంతో రుణపడి ఉంటాను, రాంబాబు ఘోషాల గారికి ఎంతో రుణపడి ఉంటాను.